గత కొన్ని రోజులుగా వాతావరణం అయితే మారుతూ వస్తూ ఉంది. మన హైదరాబాద్లో ఉన్నట్టుండి ఒక నిమిషానికి ఒకలా ఉంటే మరో నిమిషం మారుతూ ఉంది వాతావరణం అయితే. సో నిన్నటి వరకు కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా క్లైమేట్ ఎండ కాస్తూ ఉక్కపోతగా ఉన్న సిచ్యువేషన్ చూసాం. సో ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం కూడా మేఘమయం అయిపోయి పూర్తిగా చీకటి వాతావరణం, మధ్యాహ్నం నుంచే చీకటి వాతావరణంగా కనిపిస్తూ ఉంది. సో మనం విజువల్స్ చూసుకుంటాం. ప్రస్తుతం మార్నింగ్ నుంచి కూడా ఇదే వర్షం అయితే కురుస్తూ ఉంది. తేలికపాటి జల్లు, ఒక షవర్ లాంటి వర్షం అయితే కురుస్తూ ఉంది. సో కంటిన్యూస్గా ఏదైతే సుమారు ఉదయం 10 గంటల నుంచి కూడా ఇదే సినారియో హైదరాబాద్ మొత్తం మీద కనిపిస్తూ ఉంది. కానీ కొన్ని ఏరియాస్లో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏవైతే హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తూ ఉన్న నేవేళలో ఎల్బీ నగర్, వనసలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టూర్, రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మొక్కాలి లోతు నీటి నిలవడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయంగా అయితే కలుగుతూ ఉంది. సో ఇది ఇప్పటివరకు ఏరియాస్లో ఏదైతే మనకు టువర్డ్స్ విజయవాడ పోయే రూట్స్ అవన్నీ ఏరియాస్లో కూడా ఫుల్ భారీ వర్షం, అంటే భారీ నుంచి అతి భారీ వర్షం, కుండపోత వర్షంగా కురుస్తూ ఉంది. సో ఈ ఏరియాస్లో ఏవైతే మనం ఈ ఏరియాస్లో అయితే అతి భారీ ఒక మినీ క్లౌడ్ బస్, చిన్నపాటి ఒక మినీ క్లౌడ్ బస్ ఏదైతే ఎలా ఉంటుందో ఎల్బీ నగర్, వనసలిపురం, అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాలో అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంటర్లో ఉన్న బేగంపేట ఏరియాలో ఉన్నాం. సో ఈ ఏరియాలో చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా ఇదే సినారియో, ఉదయం నుంచి కూడా ఇలాగే వర్షం కంటిన్యూగా పడుతూ ఉంది. సో రాకపోకలకైతే కొంచెం అంతరాయం కలుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళే సమయం కాలేదు. సో ఇప్పుడిగా సుమారుగా సమయం సాయంత్రం వేళ అవుతూ ఉంది. సాయంత్రం వేళ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే డ్యూటీస్ దిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడుతూ ఉంది. సో వర్షాలు ఇలాగే ఉండే ఎలా అనిపిస్తుంది? సడన్గా వర్షాలు పడుతూ ఉన్నాయి హైదరాబాద్లో. మంచిగా కనిపిస్తుంది. మంచిగా అనిపిస్తూ ఉందా? సో ట్రాఫిక్ ఎలా ఉంది ఆ ఏరియాలో? ట్రాఫిక్ లేవు. సో ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలా వర్షం పడుతుందని? ఎక్స్పెక్ట్ చేశారా వర్షం పడుతుందని?